ఈ దారి పట్టుకుని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి. ఈ దారి ఎంక కూడా చూడొద్దు. ఆపరా బాబు ఆపరా బాబు. ఓ ఎందుకు ఎగరేసేస్తావా? ఊళ్ళో వచ్చాయి కదా పిరికి నాయాలని అంత పిరిగిపోలేరు మీరా. ఒరే మిల్లా కొడక, మమ్మల్ని కొమ్మలు చేయం మిలిటెత్తే కదా తీసుకురాలేదు కదా. ఒరే నీకు మాకు ఏమైనా పాత పగలు ఊళ్ళోకి వెళ్ళి తెలుసుకున్నారా? నా కొడక ఇలాంటి ఏం ప్లాన్ చేయకరా ఎక్కడో. ఒరే మిల్లా కొడక, మా అమ్మ తెమ్మని కూడికెళ్తే కొట్టుకడికి వెళ్తే వెనక నెలకొండే వచ్చి ఇక్కడికైనా బండి ఎక్కని ఇంత దూరం తీసుకొస్తారా? అమ్మ నా కొడక. రే అదంతా జరిగిపోయింది, నువ్వు నోరు మూసుకుని ఉండు. ఒరే మెరుగా అడ్రస్ అడగరా దొంగ నా కొడక. రమ్మని అని ఊపుకుంటూ వచ్చేసాం. దూరం నా కొడక. ఓ చేతను ఉండరా బాబు. ఓ డబ్బులు ఎక్కువ, మీ డబ్బులు మరీ బతికాను. వచ్చాలే ఊళ్ళోకి జత. హలో హలో కన్యా, మేము ఊళ్ళోకి వచ్చాము. ఏంటి ఊళ్ళోకి వచ్చేసారా? ఇదెక్కడ చెప్పు. ఏంటి మా ఇంటికి వస్తావా? వస్తే నువ్వు మళ్ళీ తిరిగి వెళ్తావా? సరే ఉండు, మా ఫ్రెండ్ని పంపిస్తాను. ఈ రాత్రికి అక్కడే ఉండు గాని. రాత్రి 7 దాటితే మా బాబు నన్ను గడప దాటనివ్వడు. ఏటోరే ఏడు దాటితే బాబు బయటికి రానివాడా? ఆహా, మన ఊర్లో తెల్లారు బయట తిరుగుతుందిదా. చాలా ఎక్సాకాలు ఉన్నారా దీని దగ్గర, మీ పిల్ల దగ్గర. ఆగరా బాబు, మొదలు చదివిలా నువ్వా? ఏ గమ్ములు బాబాయ్ బాబాయ్ ఫ్రెండ్ ఈ ఊళ్ళో ఎవరు చూసినా భయం వేస్తుందా? అయ్యి బాబాయ్ గమ్ములు బాబాయ్ బాబా భయం వేస్తున్నాయి ఎవరు చూసినా కానీ. సరే సరే, వాడికి అన్నీ చెప్పానులే. తినడానికి అన్ని వాడు చూసుకుంటాడులే. ఒరే ఈడెవడరా బాబు ఎలా చూస్తున్నాడు? దెయ్యలా ఉన్నాడు. అయ్యి బాబోయ్. ఏడండి మా ఫ్రెండ్ ఫోన్ చేయండి మీరేనా? ఇందాకేం చోటు వచ్చాం కదా బాబు. అటు అటు తిరుగుతా కానీ దగ్గరికి వస్తలేదు నువ్వు. అసలు ఈ ఊరు వాళ్ళతో ఒకలాగా ఉన్నాడు. అసలు ఇందాక ఎవడో తిరిగాడు. మీరు ఎవరు నాకు తెలియదు కదండి, అందుకేసి వస్తానండి అలాగా. అయినా ఎంత సేఫ్టీ దాకా ఉన్నారు ఏంటండి? వచ్చారు ఈ దారిలోనే వచ్చాం. రాకూడదండి ఇలాగా. అక్కడ ఎవడాలి కదా వెళ్ళంటారు బాబు మా పేనానక. ఇక్కడికి వచ్చారా? అయ్యి ఇక్కడ ఎంత రండి పదండి, గిరి పదండి. వచ్చేయమండి బాబా. ఆ పాడుపడ్డ బంగ్లా ఉంది కదా, దాని పక్కనే మా ఇల్లు. పొరగొట్టు బంగ్లాయా? అయ్యి బాబు, ఒరే మెన్నా కొడగా ఊరిలోకి ఉంటుంది నీ పని. ఇలా కక్కుతుపడి నీ ఎక్కడ వచ్చని చూసావా? చెప్తే మేము కొట్టుకోవాలరా. రేపు బొగ్గ మాట్లాడకరా, నాకు అసలే భయం వేస్తుందిరా. వచ్చేయమండి, ఆ కారు గడుకుని లోపలికి వెళ్ళండి. భోజనం అయ్యి రెడీ చేస్తారా? బెటరా బాబు ఎలా ఉన్నా. ముందు పుణ్యం కట్టుకుని బాబు, ఆకలి వేస్తుంది మధ్యాహ్నం నుంచి. కంగారు పడకరా, పెడతారా. హలో మిలి, ఏం చేస్తున్నావు? తిన్నావా? నేను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు తెల్లారద్దా నీ మొహం ఎప్పుడు చూద్దామా అని చూస్తున్నాను అనమాట. అవునా మిలి, నాకు కూడా అలాగే ఉంది. సర్లే పడుకో, తెల్లవారుగానే నేనే నీ దగ్గర వాలిపోతాను. నా కొడుకు ఆకలేస్తలేదా? ఏకల దాకా మిక్కేసి ఆకలేస్తలేదండి నా కొడుకు. ఏం కోతలు పోతున్నారా బాబా? నిద్ర పడతలేదా? పొద్దునే వచ్చేద్దా? ఈ కొంప వాళ్ళని చూస్తే నిద్ర పోతామో లేదా నిద్రలోనే పోతామో కూడా వెళ్ళలేదురా బాబా. కాకి నా ఒరే బొగ్గు, ఆడు గొడవ నీకు ఎందుకురా? ఆడు గొడవ ఏదో ఆడు ఎడుతాడు అన్నీ అన్ని. ఒరే నేను చెప్పు కోదినా కొడక, నిన్ను బుక్ చేసాడు, నువ్వు నన్ను బుక్ చేసి ఇక్కడ దాకా లాక్కొచ్చేది అంతే కదా.
ఆహా, అదేం లేదా నువ్వు లేకుండా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళావారా? ఎక్కడికి వెళ్ళినా మన ముగ్గురమే కదా. ఏడు బాబు ఏడు మళ్ళీ చెప్పాను కోడగా మొన్న నాకు గ్యాగుని మీరు ఇద్దరు కలిసి మా అన్న కూడా మస్తాన్ కూడా కుండ బిర్యానీ తింటకెళ్ళారు మీరు. అప్పుడు గుర్తురాలేదు నేను మీకు. రే ఆ రోజు నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందిరా. మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. అరే పడుకుంటారా శోధన వెళ్ళారా? పొద్దున్నే కన్నీ వస్తానందరా. ఇక్కడ కొండల్లో ఏదో మంచి గుడి ఉందని అక్కడ తీసుకెళ్తాను. పడుకున్నదే శోధగోరలాట. ఇలా ఎక్కువ భయపడతారా బాబాయ్? అరే మేము మధ్య పడుకుంటాను నేనే. అరే దాన్ని రాను పొద్దున్న వద్దని పని చెప్తానా. ఇన్ని రోజులు ఎవరైనా ఇదంటే ఏజపురం అనేది పెద్ద ఏదో అమలాపురం లాగా. నేనేదో కోనసీమ జిల్లా ఏదో 20 చూద్దాం నేను వచ్చాను. తేరా ఇది అఘోరాపురం అంటే ఇది. అరే మెలిగా ఒరే మెలిగా ఈ పక్క పడుకుని ఈ పక్కన మధ్య పడుకుంటున్నా. డబ్బులే రేపు కడతాను. రేపు రేపు డబ్బులే. ఒరే మెలే పడిగా ఓ అంత కలవట్లాడరా అంటే నేను దేని సినిమా చూడతా అంటూ ఉంటాను నేను. ఓ జట్టు జట్టు అయ్యే చెప్తాను నువ్వు. ఏ మహి బాగున్నారా? ఏ బొగ్గు బాగున్నావా? మెలేడి హాయ్ బేబీ బయలుదేరారా? అన్నట్టు రాత్రి ఎలా వచ్చారు? ఏ రూట్ లో వచ్చారు? అది కన్యా మెయిన్ రోడ్ దిగ్గానే మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు లోపలి నుంచి వస్తాం. మెలిగాడు అదే షార్ట్ కట్ అన్నాడు. ఏంటి ఆ చెట్టు పక్క నుంచి వచ్చారా? నిజమేనా? అలాగొచ్చామా బాబా. అక్కడ పెద్ద ఏమైనా ఉంటుందో మాకు తెలియకుండా 2 గంటలు దాని చుట్టూ అక్కడక్కడ తిప్పిందా బాబా. భయం వేసిందా? అసలు మిమ్మల్ని ఎవరు కాపాడారా? సాయంత్రం 6 దాడితే అసలు ఆ దారికి ఎవరు రారా బాబు? నిజమా? ఆ ముఖం ముందు చెప్పాలి కదట్టి నువ్వా. అంటే మమ్మల్ని ఆ చెట్టుకి బలిచ్చేద్దాం అనుకుని పెట్టి నువ్వా? అడిగి నేను లొకేషన్ పెట్టాను కదా, ఎటు తిరగకండ్రా అలాగే రండి అని మరీ మరీ చెప్పాను. ఈ మిల్లా కొడుకు చూద్రన్న కంగారులో మమ్మల్ని రూట్ మార్చి తీసుకొచ్చేసాడు. షార్ట్ కట్టర్ ఇదాన్ని మాకేం తెలుసు. మీరు అసలు ఆ రూట్ లో వచ్చారంటేనే మీకు ఇంకా భూమి మీద నోకలన్నారా బాబా, అందుకే బతికి బయటపడ్డారా? బాబా అక్కడ ముగ్గురు గట్టిగా వచ్చి ఈ రోడ్డు అంటే వెనక వెళ్ళిపోండి అంటే గట్టిగా అక్కడ బండి పట్టు పడితే ఇక్కడికి వచ్చి పడ్డాం ఊర్లో. ఎవరు కానీ ముసలాడు మీకు దేవుళ్ళ తగిలాడరా బాబు. ఏ మహి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. ఈ తాతనే మాకు ఆ చెట్టు కూడా కనిపించింది. ఏంటి ఆ తాత మీకు కనిపించాడా? ఆ తాత చచ్చిపోయి 4 రోజులు అవుతుందిరా బాబు. అదేనండి రాత్రి మీకు చెప్దాం అనుకున్నాను. రాత్రి అప్పటికే మీరు ఇంకా భయపడుతున్నారు, చెప్తే ఇంకా భయపడతారని చెప్పలేదండి. ఒరే మహి నాకు భయం వేసేస్తున్నారా బాబు. నన్ను ఎర్రబస్సు ఎక్కించి ఎర్రబస్సు లేకుండా ఒరే పచ్చ బస్సు ఎక్కించండి రా. పల్లెవేలులో పోతాను నేను మా ఊరు బాబు. ఒరే ఉండు దాని ముందు మనం పడిపోతాయి. ఊరుకో ఉండు. సర్లే దేవుడి దయ వల్ల మీకు ఏం కాలేదులే. సర్లే గుడికి వెళ్దాం పదండి. సర్లే పదండి సరదాగా వెళ్ళి అలా గుడికి వెళ్ళి తీసుకొస్తానంటరా. Many hours later. సరే పడుకోండి. రే మీరు అస్సలు రాత్రులు బయటికి వెళ్ళకండి రా బాబు. పొద్దున్నే వస్తాను. రే సత్తి జాగ్రత్తగా చూసుకో. అందుకని ఈయన మీద ఏ కూడా వాళ్ళనే ఉన్నావు సరేనా? ఒరే ఆకలి దంచేస్తున్నారా. ఈ రోజు తిరిగి బాగా అలిచిపోయారా బాబు. తినేసి పడుకున్నారా. A few moments later. ఏంటి సత్తిగా ఇంకా బయలుదేరుతున్నారు?
ఉంది సత్య ఇప్పుడు దానికి కూడా కొడుతుంది నా పీ కట్టుకుంటాను నా కొడక ఇప్పుడు ఆగలడు ఆ ఊరుకొని బాబా తిరిగి తిరిగి అలసిపోయి నేను పడుకుంటున్నా మీరు ఏదో గట్టిగా వేసారని వచ్చానండి అదే నిజమరా లేచిన తర్వాత వచ్చాడు. లేదురా కొడుకుని కిటికీ వేయించి చూస్తున్నాను పాపంగా కిటికీ వేయించి వచ్చి పీ కట్టేసుకున్నాడు ఏంటండి పాపం వచ్చి పీ కట్టేసుకున్నానా ఒకసారి నా గదిలో చూడండి చూస్తాను